జూలై 23 లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మరియు భారత స్వాతంత్ర విప్లవ కాగడ చంద్రశేఖర్ ఆజాద్ గార్ల యొక్క జయంతి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ భారత స్వతంత్ర సంగ్రామంలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్గా, భారత అశాంతి పితామహునిగా మరియు లోకమాన్యగా పేరుగాంచినటువంటి గొప్పనైన స్వాతంత్ర సంగ్రామ యోధుడు. ఆయన తన యొక్క విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత భారతదేశంలో అప్పుడు నెలకొన్న పరిస్థితులలో బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడడానికి భారత స్వాతంత్ర సంగ్రామంలో ఆయన భాగం కావడం జరిగింది. ఆయన గణిత అధ్యాపకునిగా, తర్వాత సంస్కృత అధ్యాపకునిగా పనిచేసిన తర్వాత ప్రజలలో బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడడానికి చైతన్యం నింపడానికి ఆయన కేసరి అనే పత్రిక ద్వారా, తర్వాత మరాఠా అనే ఇంగ్లీష్ పత్రిక ద్వారా ఆయన రచనలు చేయడం జరిగింది. దాని ద్వారా ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడడానికి ఆయన స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా స్వదేశీ ఉద్యమాన్ని జంషెడ్జీ టాటా గారితో కలిసి ఆయన ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా బాంబే స్వదేశీ స్టోర్స్ను ఆయన స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన డెక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించడం జరిగింది. పూణేలోని ఫర్గూసన్ కాలేజ్ స్థాపనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. నాడున్నటువంటి పరిస్థితులలో ప్రజలపైన బ్రిటిష్ ప్రభుత్వం అనేక నిషేధాజ్ఞలు పెట్టడం జరిగింది. వాటిని పటాపంచలు చేస్తూ ప్రజలలో ఐకమత్యం తీసుకురావడానికి బాలగంగాధర్ తిలక్ గారు 1893లో సార్వజనిక గణేష్ ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. ఆ సార్వజనిక గణేష్ ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి అక్కడ ఆధ్యాత్మికంతో పాటు జాతీయతను బోధించి బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాటం చేసే విధంగా చేయడం. ఆ సార్వజనిక గణేష్ ఉత్సవాలు అప్పుడు ప్రారంభించిన ఇప్పటికి కూడా శోభాయమానంగా వైభవమానంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే 1895లో సార్వజనిక శివాజీ ఉత్సవాలను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ రెండు ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలలో ఐకమత్యం తీసుకురావడం. ఈ ఐకమత్యంలో భాగంగా స్వతంత్ర కాంక్షను రగిలించి బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆయన ముఖ్యంగా తన యొక్క జీవితాంతం కూడా భారత స్వతంత్ర పోరాటంలో భాగమై ఆయన ఒకటే చెప్పడం జరిగింది, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని ఖచ్చితంగా నేను సాధించి తీరుతానని చెప్పడం జరిగింది. ఈ మాట నాడు అనేక మంది ప్రజలలో, అనేక మంది యువకులలో కూడా ప్రేరణ, చైతన్యం కలిగించింది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఈ స్వతంత్ర సంగ్రామమే కాకుండా సంఘ సంస్కర్తగా కూడా బాల్య వివాహాలకు కావచ్చు, అనేక వాటికి కావచ్చు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. కాబట్టి గొప్పనైన మహానుభావుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్. భారత స్వతంత్ర పోరాటంలో యువకుల్ని స్వతంత్ర పోరాటంలో భాగం చేసి స్వతంత్ర విప్లవ కాగడాగా యువ స్థైర్యగా మారినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ తివారీగా ఉన్న మనిషి చంద్రశేఖర్ ఆజాద్గా మారడం జరిగింది. ఆయన తన చిన్న వయసులోనే నాడు బ్రిటిష్ వాళ్ళు తన ఒంటిపైన 15 కొరడా దెబ్బలు కొడుతున్నా కూడా ప్రతి ఒక్క కొరడా దెబ్బకు వందే మాత్రం అని నినదిస్తూ నాడే తన యొక్క ధైర్యాన్ని, స్థైర్యాన్ని బ్రిటిష్కి చూపించినటువంటి గొప్పనైన భారత యోధుడు చంద్రశేఖర్ ఆజాద్. తన ఇంటి పేరునే ఆజాద్గా మార్చుకున్నాడు. తన ఇల్లును జైలుగా చెప్పుకున్నాడు చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్ భారత స్వాతంత్ర పోరాటంలో భాగంగా అనేక మంది యువకులలో చైతన్యం నింపడం జరిగింది. ఆయన భగత్ సింగ్ లాంటి వారికి స్ఫూర్తిగా నిలవడం జరిగింది. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానిలో స్థాపనలో భాగంగా రాంప్రసాద్ బిస్మిల్తో కావచ్చు, తర్వాత అనేక మందితో కావచ్చు ఆయన కలిసి పోరాటం చేయడం జరిగింది. కకోరి ఘటనలో కావచ్చు, అనేక ఘటనల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. బ్రిటిష్ని గడగడలాడించిన భారత యువ యోధుడు చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్ ఒక మాట అంటాడు, బై సీయింగ్ ద అట్రాసిటీ ఆఫ్ ద బ్రిటిష్, ఇఫ్ యువర్ బ్లడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ రేజ్, దట్ ఈస్ నాట్ ద బ్లడ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ యువర్ వెయిన్స్, దట్ ఈస్ ద వాటర్ విచ్ ఫ్లోస్ ఇన్ వెయిన్స్ అని చెప్పి బ్రిటిష్ యొక్క దాష్టికాలను, బ్రిటిష్ యొక్క ఆగడాలను చూస్తూ కూడా నీ రక్తం మరగకపోతే అది రక్తం కాదు, నీళ్లతో సమానం చెప్తాడు చంద్రశేఖర్ ఆజాద్. నాడు యువకుల్లో స్ఫూర్తిని నింపి యువకుల్లో చైతన్యాన్ని నింపి బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడాలే చేసినటువంటి గొప్పనైన యోధుడు చంద్రశేఖర్ ఆజాద్. చంద్రశేఖర్ ఆజాద్ ఒకటే మాట అంటాడు, హమ్ గోలియోం కా సామ్నా కరేంగే, హమ్ ఆజాద్ రహేంగే అని చెప్పి చంద్రశేఖర్ ఆజాద్ అంటాడు. చంద్రశేఖర్ ఆజాద్ ఒకటే మాట అప్పుడు బ్రిటిష్ పోలీస్ వారితో కూడా అనడం జరిగింది, ఏంటంటే నేను ఒకవేళ నాకు చావు ఎదురైతే ఆ చావు కూడా నేను మీ బ్రిటిష్ బుల్లెట్లతో కావచ్చు, మీ బ్రిటిష్ యొక్క ఆయుధాలతో నేను చావను, నేను సొంతంగా చనిపోతా, నా భర్తమాత ఒడిలో నేను చేరిపోతా అని చెప్పడం జరిగింది. అట్లనే ఎప్పుడైతే ఫిబ్రవరి 23 నాడు
ఆల్ఫ్రెడ్ పార్క్ అలహాబాద్లో మొత్తం బ్రిటిష్ సైన్యం ఆయన చుట్టుముట్టినా కూడా ఆయన యొక్క పిస్తోల్ ఆయన తీసుకొని సొంతంగా ఆయన కాల్చుకొని భరతమాత ఒడిని చేరడం జరిగింది భారతదేశ యువ విప్లవ కాగడ చంద్రశేఖర్ ఆజాద్. ఎంతోమంది యోధులు, ఎంతోమంది ధీరులు, ఎంతోమంది స్వాతంత్ర సంగ్రామ యోధులు ప్రాణాలు అర్పిస్తే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి వారి యొక్క జీవితాల గురించి, వారి యొక్క ఖచ్చితంగా వాళ్ళ యొక్క భావజాలం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తరం తెలుసుకొని మనం స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది.